प्यारे छात्र और छात्रा सबको सादर प्रणाम। मैं तुम्हारे पाशा गुरुजी हिंदी पंडित के रेड्डी हाई स्कूल तिलकपल्ली 10वीं कक्षा 10th क्लास 10वीं कक्षा के हिंदी पुस्तकें ओपन कीजिए। पन्ना नंबर 13। ओके, पन्ना नंबर 13, पेज नंबर 13। 10th क्लास, ओपन योर हिंदी टेक्स्ट बुक्स। ओके, यस्टरडे मैंने इस कविता पाठ को 50% पढ़ाया था और नेक्स्ट देखिए। ओके, इकाई 3 में क्षमा कीजिए, इकाई 1 में पाठ 3 पाठ्यांश या नहीं तो पाठ्यक्रम का नाम माँ मुझे आने दे। पाठ का नाम क्या है? माँ मुझे आने दे। अम्मा नन्नु रानिवु। यह एक कविता पाठ है। इस कविता पाठ के कवयित्री का नाम मृदुल जोशी जी। कवयित्री का नाम क्या है? मृदुल जोशी जी है। ओके, ठीक है। एक बार इस कविता को रागायुक्त से गा रहा हूँ, फिर देख लीजिए पुस्तकें। हाथों में पेंसिल, देखिए पेज नंबर 13। माँ मुझे आने दे, डर मत आने दे, फैलूंगी तेरे आंगन में हरियाली बनकर, लिपटूंगी तेरे आंचल में खुशबू बनकर, मेरे किलक और ठुमकते कदमों में घर का सन्नाटा बिखर जाएगा, जो पसरा है पिता के दंभ, भाई की उद्दंडता के कारण सदियों से पोंछ दूंगी अंधेरा, जो तेरे माथे की सिलवटों में सिमटा है, कभी कभी झर जाता है ओसु की बूंदों सा आँखों की कोरों से। आने तो दे, धुल जाएगा सारा का सारा रूखीला एहसास, अकड़ीला मिजाज जो चिपका है घर की सारी दीवारों, बंद दरवाजों खिड़कियों में। तेरी आँखों में तैरते ये समुंदर, ये आसमान के अक्स मैंने देख लिए हैं माँ। माँ जा सकती हो मैं दूर पार उस झिलमिलाती दुनिया में, ला सकती हो वहाँ से चमकीले टुकड़े तेरे सपनों के, समुंदर की लहरों के थपेड़ों में ढूंढ सकती हूँ मैं, मोती और सीपी और नाविकों के किस्से कर सकती हूँ माँ मैं, सब कुछ जो रोशनी सा चमकीला, रंगों सा चटकीला हो, पर आने तो दे, डर मत माँ मुझे आने दे। ఓకే, ఇది ఒక దుఃఖముతో కూడుకున్న పద్యము. ఓకే, గర్భమునందలి ఉన్న శిశువు తల్లితో अंटुन्न माटलिवी. ओके, आजकल देखिए भ्रूण हत्याएं हो रही हैं, उसको समाप्त करना बेहद ज़रूरी है. गर्भमुनंदली
శిశువులని చంపేస్తున్నారు. వాటిని ఆపాలి మనం. ఆ ఆపే ప్రయత్నమే ఈ పాఠము, ఈ పద్యము. ఓకే. గర్భము లోపల ఆడపిల్ల ఉంది అని తెలుసుకొని చంపేస్తున్నారు. ఆడపిల్లలు మాకొద్దు అంటుంది ఈ సమాజం. కాబట్టి ఆడపిల్లలని బ్రతికింపచేసే, అలాంటి హత్యా ప్రయత్నాలు జరగకుండా చేసే విధముగా మనమందరము కూడా అడుగులు ముందుకు వెయ్యాలి. ఆ హత్యా ప్రయత్నాలని ఆపే ప్రయత్నమే ఈ పాఠము. ఓకే. నేను మొన్న చెప్పాను మీకు సగం. కభీ కభీ ఝర్ జాతా హై ఓస్ కీ బూందోన్ సా ఆంఖోం కీ కోరోన్ సే వహాం తక్ హువా హై. అవునా? అంతవరకు అయ్యింది. నీ కనుమూలాల నుండి అప్పుడప్పుడు ప్రవహించే కన్నీటి బిందువులను తుడిచివేస్తానమ్మా అన్నది. ఇంకా అమ్మా నన్ను రానిస్తే నీ నుదుటి ముడతల్లో దాగి ఉన్న చీకటిని పటాపంచలు చేస్తానమ్మా. నీ కనుమూలల నుండి అప్పుడప్పుడు ప్రవహించే కన్నీటి బిందువులను తుడిచివేస్తానమ్మా. అవునా? ఇంకా ఏమందో చూద్దాం. ఆనే తో దే రానివ్వు, धुल जाएगा सारा का सारा रूखीला अहसास. धुल जाएगा. धुल जाएगा का मानी तेलुगु में कहेंगे कि నీటితో శుభ్రముగా, సారా కా సారా అంటే ధుల్ జాయేగా. సారా కా సారా మీన్స్ నీటితో శుభ్రముగా, కఠినత్వముతో కూడుకున్న. రూఖీలా మీన్స్ ఎండిపోయిన. అహసాస్ అనుభవము అంటే కఠినత్వముతో కూడుకున్న అనుభూతులన్నీ తొలగిపోతాయి. అంతకంటే ముందు లైన్ చూడండి. కభీ కభీ ఝరు జాతా హై ఓసు కీ బూందోన్ సా ఆంఖోం కీ కోరోన్ సే. నీ కనుమూలల నుండి అప్పుడప్పుడు ప్రవహించే కన్నీటి బిందువులను తుడిచివేస్తాను. ఆనే తోదే రానివ్వు, నీ బాధాకరమైన అనుభూతులన్నీ తొలగిపోతాయి. అక్కడీలా మిసాసు జో చిపుకా హై घर की सारी दीवारों. అక్కడీలా మీన్స్ గర్వము. ఓకే. మిజాజ్ మీన్స్ నాణ్యత. చిప్కా హై అంటే అంటించబడి. ఘర్కి ఇంటి యొక్క. సారీకి సారీ అంటే మొత్తము. దీవారం అంటే గోడలు. బందు దర్వాజో కిడికియో మే. బంద్ అంటే బందైన. దర్వాజోం కా మాని తలుపులు. ఖిడికియోం కా మాని కిటికీలు. మే మీన్స్ లో. అక్కడీలా మిసాజ్ జో చిప్కా హై घर की सारी दीवारों बंद दरवाजों खिड़कियों में. ఇంటి గోడలకు, కిటికీలకు, తలుపులకు అతికి ఉన్న మిడిసిపాటు గర్వమంతా చెరిగిపోతుందమ్మా. ఓకే. అమ్మా నన్ను రానివ్వు, ఇంటి గోడలకు, కిటికీలకు మరియు తలుపులకు అతికి ఉన్న గర్వము, అహంకారమంతా చెరిగిపోతుందమ్మా. అంటే పరోక్షంగా
మగ దురహంకారముతో నిండిన వాతావరణాన్ని దూరం చేస్తానని అర్థము. ఓకే, మగవారికి అహంకారం ఉంటుంది, ఆ అహంకారాన్ని దూరం చేస్తానమ్మా అని పరోక్షంగా బాలిక తల్లితో అంటుంది. ఇంటి గోడలకు గర్వమున్నదమ్మా, ఇంటి యొక్క తలుపులకి మరియు మూసి ఉన్న తలుపులకి మరియు గోడలకి మరియు కిటికీలకి కూడా గర్వమున్నది, వాటన్నింటినీ కూడా తొలగిస్తానమ్మా. ఓకే, तेरी आँखों में तैरते ये समुंदर ये आसमान के अक्स मैंने देख लिए हैं माँ. అమ్మా, తేరీ నీ యొక్క ఆంఖో కళ్ళు, మే లో, తైర్తే ఈదుతూ, ఏ ఇవి, సముందర్ సముద్రము, ఆస్మాన్ ఆకాశము, అక్స్ చిత్రము ప్రతిబింబము, మైనే నేను, దేఖ్ లియే హై మా చూసుకున్నాను అమ్మా. అమ్మా, నీ కళ్ళల్లో ఈదుతూ సముద్రము యొక్క ఆకాశము యొక్క ప్రతిబింబాలను నేను చూశాను. అమ్మ యొక్క ఆశలను తెలుసుకున్నానని అర్థం. ఓకే, మరొకసారి వినండి. అమ్మా, నీ కళ్ళల్లో ఈదుతూ సముద్రం యొక్క ఆకాశము యొక్క ప్రతిబింబాలను నేను చూశాను అంటే అమ్మ ఆశలను తెలుసుకున్నానని అర్థము. तेरी आँखों में तैरते ये समुंदर ये आसमान के अक्स मैंने देख लिए हैं माँ. ओके, नेक्स्ट. माँ जा सकती हूँ मैं दूर पार. అమ్మా, జా సక్తి హూ వెళ్ళగలుగుతాను, దూర్ పార్ దూరాన అంటే అవతలి ఒడ్డుకి. ఇక్కడ పాప ఏమంటుందంటే గర్భస్థ ఆడ శిశువు తన తల్లితో సంబోధిస్తుంది ఈ విధంగా, అమ్మా. ఇంకా ఊసు ఝిల్మిలాతి దునియామే, ఝిల్మిలాతి మిరుమిట్లు గొలిపే, మిరుమిట్లు గొలిపే, దునియామే ప్రపంచంలో. అమ్మా, తలుకు బెలుకులతో మిరుమిట్లు గొలిపే ప్రపంచంలోకి వెళ్ళగలుగుతాను. మా జా సక్తి హో మై దూర్ పార్, అమ్మా నేను చాలా దూరము వరకు వెళ్ళగలుగుతాను. ఆ యొక్క మిరుమిట్లు గొలిపే ప్రపంచంలోకి వెళ్ళి లా సక్తి హూ వహా సే చమ్కీలే టుక్డే తేరే సప్నోంకి, ప్రపంచంలోకి వెళ్ళి అక్కడి నుండి నీ కలలను నిజం చేసి తీసుకొని రాగలను. లా సక్తి హూ అనగా తీసుకువస్తాను, వహాసే అక్కడి నుండి, చమ్కీలే తలుకు బెలుకు గల, చమ్కీలే అంటే తలుకు బెలుకు గల, టుకుడే భాగాల్ని, భాగాలని, తేరే నీ యొక్క, సప్నోంకే కలల, సప్నో మీన్స్ కలలు, కలల యొక్క. అమ్మా, తలుకు బెలుకులతో మిరుమిట్లు గొలిపే ప్రపంచంలోకి వెళ్ళి అక్కడి నుండి నీ కలలను నిజం చేసి తీసుకొని రాగలను. समुंदर की लहरों के थपेड़ों में ढूंढ सकती हूँ मैं मोती और सीपी और नाविकों के किस्से. समुंदर का मानी समुद्रमुలు, లహరో అంటే అలలు, థపేడో అలల దెబ్బ, ఢూండు సక్తి హూ వెతుకుతాను, వెతకగలుగుతాను, మై నేను, మోతీ కా మాని ముత్యములు, सीपी का मानी ముత్యపు చిప్పలు, నావికో నావికులు, కిస్సే కా మాని కథలు,
సముద్రాల అలల దెబ్బలకు తట్టుకొని ముత్యాలు ముత్యపు చిప్పలు నావికుల కథలు వెతకగలను. समुंदर की लहरों के थपेड़ों में ढूंढ सकती हूँ मैं मोती और सीपी और नाविकों के किस्से. సముద్రాల అలల దెబ్బలకు తట్టుకొని ముత్యములు ముత్యపు చిప్పలు నావికుల యొక్క కథలు వెతికి తీసుకొని రాగలుగుతానమ్మా. कर सकती हूँ माँ मैं सब कुछ जो रोशनी सा चमकीला. कर सकती हूँ చెయ్యగలుగుతాను అమ్మా. మై నేను, సబ్ కుచ్ అన్నియు, రోషనీ కా మాని కాంతి, చమ్కీలా అంటే మెరియుట. అమ్మా ఉజ్వలంగా ప్రకాశించే చమక్కులను నేను చెయ్యగలను. అమ్మా ఉజ్వలంగా ప్రకాశించే చమక్కులను నేను చెయ్యగలను. రంగోం సా చట్కీలా హో రంగులతో కూడుకున్న రంగులతో కూడుకున్న చట్కీలా కాంతివంతమైన ప్రకాశాన్ని సృష్టించగలను. రంగురంగుల ప్రకాశాన్ని సృష్టించగలనమ్మా. పరు ఆనేతో దే కానీ రానివ్వు, డరుమతుమా భయపడవద్దమ్మా, ముఝే ఆనే దే నన్ను రానివ్వు. రంగురంగుల ప్రకాశాన్ని సృష్టించగలను, అందువల్ల అమ్మా నీకు భయం వద్దమ్మా, నన్ను రానివ్వు. రంగులతో కూడుకున్న కాంతివంతమైన ప్రకాశాన్ని సృష్టించగలుగుతాను, కానీ రానివ్వు, భయపడొద్దమ్మా, నన్ను రానివ్వు. పరు ఆనేతో దే డరుమతుమా ముఝే ఆనే దే. నన్ను రానివ్వు. చూడండి, ఒక గర్భమునందలి ఉన్న ఆడబిడ్డ తల్లితో ఏ విధమైనటువంటి ఆర్తనాదాలు చేయుచున్నదో, అంటే గర్భస్థ ఆడ శిశువు తన తల్లితో ఈ విధముగా అంటుంది, అమ్మా నన్ను బయటకు రానివ్వు, నా రాకకు భయపడకు, నేను నీ ఇంటి ముంగిట పచ్చదనమై విస్తారిస్తానమ్మా, నేను పరిమళంగా నీ కొంగునంటి పెట్టుకొని ఉంటానమ్మా. ఎన్నో శతాబ్దాల నుండి వ్యాపించిన తండ్రి గర్వము, సోదరుని పొగరుతనముతో ఏర్పడిన నిశ్శబ్దాన్ని నా కిలకిలల కేరింతలు తప్పటడుగుల నడకతో చెరిపేస్తానమ్మా. అమ్మా నన్ను రానిస్తే నీ నుదుటి ముడుతల్లో దాగి ఉన్న చీకటిని పటాపంచలు చేస్తాను, నీ కనుమూలల నుండి అప్పుడప్పుడు ప్రవహించే కన్నీటి బిందువులను తుడిచివేస్తాను, నీ బాధాకరమైన అనుభూతులన్నీ తొలగిపోతాయి, ఇంటి గోడలకు కిటికీలకు తలుపులకు అతికి ఉన్న గర్వమంతా చెదిరిపోతుంది. అమ్మా నీ కళ్ళల్లో ఈదుతూ సముద్రం యొక్క ఆకాశం యొక్క ప్రతిబింబాలను నేను చూశాను. అమ్మా ఆశలను తెలుసుకున్నానని అర్థము. అమ్మా తలుకు బెలుకులతో మిరుమిట్లు గొలిపే ప్రపంచంలోకి వెళ్ళి అక్కడి నుండి నీ కలలను నిజము చేసి తీసుకొని రాగలను. సముద్రాల అలల దెబ్బలకు తట్టుకొని ముత్యాలు ముత్యపు చిప్పలు నావికుల కథలు వెతకగలను. అమ్మా ఉజ్వలంగా ప్రకాశించే చమక్కులను నేను చెయ్యగలను, రంగురంగుల ప్రకాశాన్ని సృష్టించగలుగుతాను, అందువల్ల అమ్మా నీకు భయం వద్దమ్మా, నన్ను రానివ్వు. అర్థమైందా అండి?
ప్రియమైన విద్యార్థులు బాగా అర్థం చేసుకోండి. ओके, एक बार इस कविता को रागा एक दूसरे पढ़ रहा हूँ, पुस्तकें देख लीजिए. माँ मुझे आने दे, डर मत आने दे, फैलूंगी तेरे आंगन में हरियाली बनकर, लिपटूंगी तेरे आंचल में खुशबू बनकर, मेरी किलक और ठुमकते कदमों में घर का सन्नाटा बिखर जाएगा. जो पसरा है पिता के दंभ, भाई की उद्दंडता के कारण सदियों से पोंछ दूंगी अंधेरा, जो तेरे माथे की सिलवटों में सिमटा है. कभी कभी झर जाता है ओस की बूंदों सा, आँखों की कोरों से आने तो दे, धुल जाएगा सारा का सारा रूखीला एहसास, अकड़ीला मिजाज जो चिपका है घर की सारी दीवारों, बंद दरवाजों खिड़कियों में, तेरी आँखों में तैरते ये समुंदर ये आसमान के अक्स मैंने देख लिए हैं. माँ माँ जा सकती हूँ मैं दूर पार, उस झिलमिलाती दुनिया में ला सकती हूँ वहाँ से चमकीले टुकड़े तेरे सपनों के. समुंदर की लहरों के थपेड़ों में ढूंढ सकती हूँ मैं मोती और सीपी और नाविकों के किस्से कर सकती हूँ. माँ मैं सब कुछ जो रोशनी सा चमकीला, रंगों सा चटकीला हो, पर आने तो दे, डर मत माँ मुझे आने दे. माँ मुझे आने दे, डर मत आने दे, माँ मुझे आने दे, डर मत आने दे. ओके, ये है माँ मुझे आने दे नामक कविता पाठ. प्यारे छात्र और छात्रा, इस कविता को पढ़ लीजिए, समझ में आ पाएगा. और बाकी काम कल की क्लास में देखेंगे, क्या लिखना है, क्या सीखना है. और विषय पर ध्यान दीजिए, सूचना पर ध्यान दीजिए प्यारे छात्र और छात्रा. यह पाठ बहुत इम्पॉर्टेंट का है. एनुअल एग्जामिनेशन में कंपलसरी माँ मुझे आने दे नामक इस पाठ में से एक प्रश्न कंपलसरी आएगा. इसीलिए इस कविता को समझो. मैंने तेलुगु में भाव को बताया था और हिंदी में भी, ध्यान से सुन लीजिए. और नेक्स्ट मैं जो इसमें प्रश्नों के उत्तर सीखने को कहता हूं तो कंपलसरी उसको सीखिए. वेरी वेरी इंपॉर्टेंट दिस लेसन. ओके, नेक्स्ट क्लास में फिर मिलेंगे. ओके, ठीक है प्यारे छात्र, ध्यान दीजिए कि वेरी इंपॉर्टेंट, इस कविता को रागा एक दूसरे गाने के लिए ट्राई कीजिए. ओके, नेक्स्ट क्लास में फिर मिलेंगे. ठीक है, धन्यवाद देता हूँ.